చచ్చేవాడిని పుట్టేవాడిని ఏదైతే మనం అధ్యారోపణ చేసుకున్నామో అలాంటి లౌకికమైన అధ్యారోపం తీయడానికి వైదికమైన ఆరోపము శాస్త్రం చేసింది. విద్య, నువ్వు జీవుడివి కాదు, నువ్వు దుఃఖివి కాదు, నువ్వు అధముడివి కాదు, నువ్వు పుట్టేవాడివి కాదు, నువ్వు చచ్చేవాడివి కాదని విద్యని బోధించింది. ఎప్పుడైతే ఆ విద్య తొలగిపోయిందో ఈ విద్యతో కూడా పని లేదు. ఈ లౌకికమైన అధ్యారోపాన్ని పోగొట్టడానికి విద్యని అధ్యారోపాన్ని చేసింది. ఎప్పుడైతే ఆ విద్య తొలగిపోయిందో ఆ విద్యని అధ్యారోపం కూడా తొలగిపోయి నిర్విశేషమైన బ్రహ్మముగా మిగిలిపోతాడు. అందువల్ల అవిద్యని అధ్యారోపాన్ని తొలగించడానికి విద్య అనేది ఆరోపించబడింది. రెండు తర్వాత స్వరూపమైన బ్రహ్మము తెలిసినప్పుడు రెండు అపవాదం అయిపోతాయి. ఇదే అధ్యారోప అపవాద ప్రక్రియ. వేదాంతము ఈ ప్రక్రియ ద్వారానే ఆ యొక్క జ్ఞానాన్ని బోధిస్తుంది. అందువల్ల భగవత్పాదులు ఈ భాష్యాన్ని పూర్తిగా ఈ రకంగా అధ్యారోప అపవాద ప్రక్రియతోటే చూపించాడు. 13వ అధ్యాయంలో వస్తుంది ఈ ప్రక్రియ గురించి వివరంగా శంకరాచార్యులు చెప్తారు. అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన భాష్యం ఇది. ఈ యొక్క 13వ అధ్యాయం ఇది. అలాంటి ఆత్మయందున్నా లేక ఆత్మని ఆవరించిన ఏదో ఒక అవిద్యని శ్రమపడి పోగొట్టుకోక్కర్లేదు. ఆత్మయందు ఉన్నా లేక ఆత్మని ఆవరించి ఉన్నా ఈ అవిద్య ఏదో ఉంది. అవిద్యని ఏదో శ్రమ చేత, తపస్సుల చేత, స్నానాల చేత, లేకపోతే శరీరాన్ని శుష్కింపజేయడం చేత ఇలాంటి ఏదో శ్రమపడే అవిద్యని పోగొట్టుకోక్కర్లేదు. ఇది వ్యవహారికంగా బుద్ధి యందు కనబడే ఆత్మస్వరూపమైన అవిద్యను, ఆత్మస్వరూపము యందు ఉన్న అవిద్యని విద్య చేత నివారించుకోవాల్సిందే కానీ శ్రమ చేత తొలగించవలసిన పని కాదు ఇది. యజ్ఞం, దానం, తపస్సు వీటి చేత మనస్సుని శుద్ధిపరుచుకోవడానికే కానీ అవిద్యను తొలగించుకోవడానికి కాదు. అవిద్యను తొలగించుకోవాలంటే విద్య చేతనే తొలగించుకోవాలి, ఇంకా వేరే శ్రమల చేత కాదు. ఇది ఉపయోగించాలి. ఇది ఉపయోగించాలంటే ఈ బుద్ధని ఇన్స్ట్రుమెంట్ బాగుండాలి. ఆ బుద్ధని ఇన్స్ట్రుమెంట్ చక్కటి ఆయిల్ తోటి చక్కటి యొక్క ఇలా తిప్పితే తిరిగి ఉంటే ఆ మిల్లు పనిచేస్తూ ఉంటుంది, లేకపోతే స్టకప్ అయిపోతూ ఉంటుంది. ఆ బుద్ధని ఇన్స్ట్రుమెంట్ స్టకప్ అయిపోయిందంటే చెప్పిన పాటలు మధ్యలో స్టకప్ అయిపోయి విని చెబుతున్నా మాటలు వెళ్ళవు, ఎక్కడికో వెళ్ళిపోతుంది, దానికి నచ్చిన చోటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ దాన్ని రప్పించాలంటే మనకు బుర్రపనిచేయదు. ఎప్పుడు మళ్ళీ మనకి అది పనిచేస్తుంది. మళ్ళీ తీసుకొచ్చినప్పుడు పాట అయిపోతుంది. ఈ రకంగా విద్య బోధించే సమయంలో బుద్ధి స్టకప్ అవ్వకుండా ఉండడానికి యజ్ఞం, దానం, తపశ్చైవ పావనాని మనీషిణం. అలాంటి వాడు పవిత్రుడవుతాడంటే పాపం పోతుంది. బుద్ధికి పాపం అనేది పోతే ఆ పుణ్యం చేత ఈ విద్య కలుగుతుంది. విద్య చేత అవిద్యని తొలగించుకోగలం. అలాంటి ఈ యొక్క విద్య అవిద్య అనే వ్యవహారాతీతమైన ఆత్మస్వరూపంగానే జిజ్ఞాసు మిగిలిపోవాలి అంటే ఈ యొక్క అధ్యాయము చాలా అత్యద్భుతమైనది. విద్యను బోధిస్తుంది, అవిద్యను తొలగిస్తుంది. అందువల్ల మీ మైండ్ స్టకప్ అయిపోకుండా బుద్ధి దానికి సరైన ఆయిల్ అంటే సూక్ష్మత్వాన్ని తయారు చేయడానికి ఆ బుద్ధిని వేడుకుంటూ ఈ విద్య యందు పెట్టుకునేటట్టుగా మీరు ప్రయత్నం చేయండి. ఇంకా చాలా బాగుంటుంది ఈ భాష్యం. ఇక చెప్తున్నాడు, అందులో విద్యల అధ్యారోపం నుండి ఆత్మస్వరూపం ముందు నిలపడమే ఈ యొక్క ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి జాగ్రత్తగా వినండి. భాష్యం శ్రుతయః తావతు ఇహ చేదవేది దత సత్యమస్తి న చేదిహ వేదీన్ మహతీ వినష్టి అని కేనోపనిషత్తు 2:5 కేనోపనిషత్తులో ఈ రకంగా చెప్పబడింది. ఇహ చేదవేది దత సత్యమస్తి నా చేదహ వేదీన్ మహతీ వినష్టి. ఇహ అంటే ఇక్కడ ఆ బ్రహ్మజ్ఞానాన్ని, ఆ బ్రహ్మతత్వాన్ని ఇహ చేదవేది, ఇహ చేత్ అవేది దత సత్యమస్తి. ఈ బ్రహ్మజ్ఞాని ఇక్కడే పొందాలి, అదే సత్యము. దాన్ని ఇక్కడ పొందకపోతే నా చేదిహా వేదీన్ మహతీ వినష్టి. ఆ బ్రహ్మజ్ఞానము, ఆ బ్రహ్మ విద్యని ఇప్పుడే పొందాలి. దేవతలకి కుదరదు, కిన్నెరలకి కుదరదు, యక్షులకి కుదరదు.
ఇక్కడ నుంచి ఒక మెట్టు దాటి శరీరం వదిలిన తర్వాత ఒక్క మెట్టు దాటి పైకి వెళితే కుదరదు వాళ్ళకి. ఆ భోగ లాలాసుల్లో పడిపోతుంటారు. ఎవడో విన్నాడు కాబట్టి వాడి పేర్లు ఉపనిషత్తులో వచ్చాయి. ఒకడో ఇద్దరు కాబట్టి. ఎక్కువ మంది వినుంటే, దేవతలందరూ వినుంటే ఉపనిషత్తులో రావు. ఇద్దరో ముగ్గురో విన్నారు. ఇంద్రుడు, ఇలాగా 4 5 దేవతలు విన్నారు. కానీ దేవతలందరికీ బ్రహ్మజ్ఞానం కావాలని కోరిక పుట్టదు. ఎందుకంటే వాళ్ళ భోగలాలసులు. వాళ్ళకి భోగము సుఖము తప్ప దుఃఖం తెలియదు. భగవంతుడు మనకిచ్చిన ఐశ్వర్యం ఏంటంటే సుఖము దుఃఖము రెండు ఇచ్చాడు. మనము కూడా సుఖభోగులం అయితే జ్ఞానం కావాలని కోరిక పుట్టదు. దానికి దుఃఖం కూడా ఇచ్చాడు కాబట్టి అందువల్ల మనకి జ్ఞానం కావాలని కోరిక పుట్టే గొప్ప అద్భుతమైన జన్మ ఏదంటే ఈ మిశ్రమ జన్మ, మానవ జన్మ. అందువల్ల ఇహచ్ఛేదవేది, ఈ లోకంలో ఈ మిశ్రమ లోకంతో కూడుకున్న మానవ జన్మలోనే అని అర్థం. ఈ మానవ జన్మలోనే ఆ బ్రహ్మజ్ఞానాన్ని, బ్రహ్మ విద్యని పొందాలి. అదే సత్యం. దత సత్యమస్తి, అది సత్యమే ఉంది. దీన్ని ఎవరు మార్చలేరు. నా చేది హావేదీన్, దాన్ని తెలుసుకోకుండా సస్తే, ఈ కళేబరాన్ని వదిలేస్తే మహతీ వినష్టి, గొప్ప వినాశనాన్ని పొందుతావు అని ఈ రకంగా కేనోపనిషత్తు చెప్పింది. ఇంకొకటి, తమేవం విద్వాన్ అమృతం అమృత ఇహ భవతి, తైత్రీయంలో కూడా వస్తుంది కదా. రదా పురుషోక్తులు వస్తుంది అది. తమేమం విద్వాన్ అమృతిహ భవతి, కరెక్ట్. అమృతిహ భవతి నృసింహ తాపనీయ ఉపనిషత్తులో కూడా వస్తుంది, పురుషోక్తుల్లో కూడా వస్తుంది, నృసింహ పురాణంలో కూడా ఈ గురించి ఉంది. ఇది ఈ రకంగా 6. తమేమం విద్వాన్ అమృతిహ భవతి, తం ఏవం విద్వాన్ అమృతేహ భవతి. అతన్ని ఈ రకంగా ఎవడైతే విద్య చేత తెలుసుకుంటాడో అలాంటి వాడు ఇహ, ఇక్కడే అమృతత్వాన్ని పొందుతాడు. అమృతం భవతి ఇహ, విద్వాన్ అమృతం ఇహ భవతి, ఇక్కడే ఆ అమృతత్వాన్ని పొందుతాడు అని. ఎవడైతే ఈ రకంగా తెలుసుకుంటాడో వాడు ఇక్కడే అమృతత్వాన్ని పొందుతాడు. నాణ్య పంథా విద్యతేయనాయ, శ్వేతాశ్వేతర ఉపనిషత్తు 3:8. శ్వేతాశ్వేతర ఉపనిషత్తు 3:8. అతన్ని పొందడానికి వేరొక మార్గమే లేదు. నాణ్యపంత విద్యతే అయినాయ, అతన్ని పొందడానికి వేరే మార్గమే లేదు, విద్య తప్ప. విద్య అంటే ఇక్కడ బ్రహ్మ విద్య. ఈ విద్య తప్ప ఇంక వేరే పురుషోక్తుల్లో కూడా ఉంది. విద్వాన్న బిభేతి కుతశ్చనేతి, ఆనందో బ్రహ్మణో కాదు, ఆనందో బ్రహ్మణో ఇది విద్వాన్, అక్కడ అది కాదులే. విద్వాన్ బిభేతి కుతశ్చనేతి అని వస్తుంది కదా, తైత్రీయ ఉపనిషత్తు 2:4. విద్వాంసు అయిన వాడు దేనికి భయపడడు. విద్వాంసుడు అని పేరు ఎందుకు వచ్చింది? విద్య ఉండడం చేత. విద్య లేకపోతే అవిద్వాంసుడు. విద్యను తెలిసిన విద్వాంసుడు ఎవడైనా ఉన్నాడో వాడు దేనికి భయపడడు. దేనికి భయపడతాడు? లోకాలు, లోకాంతరాలు, ఇహము పరము సర్వము ఆ బ్రహ్మమే ఉన్నది. ఏ బ్రహ్మమై ఉన్నది అనుకున్నాడో ఆ బ్రహ్మము వాడి స్వరూపమే ఉన్నది. తన స్వరూపము కాని వస్తువే లేదు, సర్వము తన స్వరూపమైన బ్రహ్మమే ఉన్నది. రెండవది ఉంటే కదా భయం. ద్వితీయం ఉంటే భయం. అద్వయాన్ని పొందాడు. నా బిభేతి కుతశ్చనేతి, దేనికి భయం పొందడు అని తైత్రీయం 2:4. అవిదిషహాతు, ఇది విద్వాంసుడి యొక్క లక్షణం. అవిదిషహాతు, అజ్ఞాని అయితే, అవిద్వాంసుడైతే తెలుసుకోవాలి కదా రెండు, విద్య అవిద్య రెండు గురించి. అవిద్వాంసుడైతే అతతస్య భయం భవతి, తైత్రీయం 2:7. అతతస్య భయం భవతి, అప్పుడు అతనికి భయం కలుగుతుంది. రెండవది ఉన్నప్పుడు భయం కలుగుతుంది, ద్వితీయం ఉన్నప్పుడు భయం కలుగుతుంది. వీడికి ద్వితీయం ఎందుకుంది? నేను సంసారిని, జీవుణ్ణి, చచ్చేవాణ్ణి, కించిజ్ఞుణ్ణి, అధముణ్ణి, పరిచ్ఛిన్నుణ్ణి అనుకోవడం చేత వీడికి ద్వితీయం అయిపోయింది. వాడు అపరిచ్ఛిన్నుడై ఉన్నాడు, వాడు సర్వజ్ఞుడై ఉన్నాడు, వాడు అసంసారి అయి ఉన్నాడు.
ఆ బ్రహ్మమును తెలుసుకున్న బ్రహ్మవేత్త. అది తెలియని వాడు ఎవడైతే ఉంటాడో వాడు సర్వజ్ఞుడని తెలియదు, కించిజ్ఞుడు అనుకున్నాడు. వాడు ఈశ్వరుడని తెలియదు, జీవుడు అనుకున్నాడు. వాడు జన్మ మరణాలు లేనివాడు తెలియదు, వాడు జన్మ మరణాలు ఉన్నాయనుకున్నాడు. అలాంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి భయం కలుగుతుంది. అవిద్యయామంతరే వర్తమానాః. కఠోపనిషత్తు 1, 2, 5 యమాచార్యులు చెప్పారు నచికేతుడికి. అవిద్యయామంతరే వర్తమానాః. అవిద్యయందు ఉన్నవాడై అని అర్థం. ఎవడైతే అవిద్యయందు ఉంటాడో అని అక్కడ కఠోపనిషత్తులో కూడా చెప్పాడు. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. ముండకోపనిషత్తు 3, 2, 9 బ్రహ్మమును తెలుసుకున్న వాళ్ళు బ్రహ్మమునే పొందుతారు, బ్రహ్మమే అయిపోతారనమాట. పొందుట అనేది అక్కడ కుదరదు, అయిపోతారు. ఇది బ్రహ్మసూత్రాల్లో స్పష్ట బ్రహ్మలింగ వాక్యాలు, అస్పష్ట బ్రహ్మలింగ వాక్యాలు 2 ఉంటాయి. ఇలా అస్పష్టంగా పొందుతారు అన్నప్పుడు కొండ అని తెలుసుకున్నవాడు కొండను పొందుతాడా? కొండని తెలుసుకున్నవాడు కొండను పొందుతాడా? కొండని తెలుసుకున్నవాడు కొండను పొందాడు. కొండ కావాలి అంటే కొండను పొందుతాడు. కొండని కావాలి అంటే కొండను పొందుతాడు. కొండను తెలుసుకుంటే కొండను పొందుతాడా అని వస్తుంది. అందులో బ్రహ్మం తెలుసుకుంటే బ్రహ్మ అయిపోతాడా? కానీ ఈ విద్య యొక్క విలక్షణమైన తత్వం అదే. ఏది తెలుసుకుంటే సర్వము తెలుసుకున్నట్టుగా అవుతుందో, ఏది తెలుసుకోకపోతే సర్వము నానాత్వంగా వేరుగా కనిపిస్తుందో, ఏ ఒక్క దాన్ని తెలుసుకుంటే సర్వం విజానాతి, సర్వము తెలియబడుతుందో అది బ్రహ్మమై ఉన్నది. ఆ బ్రహ్మము ఎవడు తెలుసుకుంటున్నాడో వాడి యొక్క స్వరూపమై ఉన్నది. కుండ వాడు స్వరూపం కాదు కాబట్టి కుండను తెలుసుకున్నాడు కుండను పొందలేడు. బ్రహ్మము వాడు స్వరూపం కాబట్టి బ్రహ్మము తెలుసుకున్నవాడు బ్రహ్మమే అయిపోతాడంటే స్వరూపంగా మిగిలిపోతాడని అర్థం. స్వరూపంగా మిగిలిపోతాడని అర్థం. అందులో బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. అన్యో అసావన్యో అహమస్మి ఇతి నస వేద యథా పశురేవం సా దేవానాం. బృహదారణ్యకోపనిషత్తు 1, 4, 10. ఇది ఒక తిట్టు లాంటిది అజ్ఞానులకి. జీవితాన్ని వ్యర్థం చేసుకోకు, జీవితాన్ని వ్యర్థం చేసుకోకు. జీవితం చాలా అమూల్యమైనది. ఎంతో అదృష్టము భాగ్యము ఉంటే కానీ మిశ్రమ జన్మతో కూడుకున్న మానవ జన్మ రావడం కష్టం. అలాంటి మానవ జన్మని వ్యర్థం చేసుకోకు అని ఉద్దేశం చేత బృహదారణ్యకం 1, 4, 10 చెప్పింది. అన్యో అసావన్యో అహమస్మి, నేను ఇది నస వేద యథా పశురేవం సా దేవానాం. ఈ దేవతలకి ఈ దేవత వేరు, ఈ దేవతల వేరు, నేను వేరు అయ్యున్నానని, దేవత వేరు నేను వేరు అయ్యున్నామని ఎవడు తెలుసుకుంటాడో అటువంటి వాడు పరమాత్మని తెలిసిన వాళ్ళు కాదు. నసవేద, పరమాత్మని తెలుసుకున్న వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో యథా పశురేవం సా దేవానం, ఆ దేవతలకి వాళ్ళు పశువుల వలె ఉంటారు, పశువుల వలె ఉంటారు. ఏ రకంగా? పశువుకి గడ్డి వేస్తాడు జగన్నాథం లాంటి వారు, పశువులకి గడ్డి వేస్తారు. పశువు ఏమిస్తుంది? పాలిస్తుంది. అలాగే యాజ్ఞికులు స్వాహ అని స్వాహాకారాలతో అక్కడ ద్రవ్యాలు సమర్పిస్తూ ఉంటారు. దేవతలు ఆనందపడి వాళ్ళకి వర్షాన్ని వాటిని కురిపించి మనకి ఆనందాన్ని ఇస్తారు. ఒకరికొకరు అన్యోన్య సంబంధం ఆ రకంగా ఉంటుంది. మనం ఏమి ఇవ్వలేదనుకోండి శపిస్తారు, దూషిస్తారు, కిందకి తోసేస్తారు. ఇహలోకం ఉండదు, పరలోకం ఉండదు, ఈ లోకం ఉండదు, అధోలోకాన్ని పంపించేస్తారు. అందువల్ల ఆ దేవతలు మనని వేరుగా చూస్తే పశువుల కింద చూస్తారు అని అర్థం. ఈ రకంగా బృహదారణ్యకం 1, 4, 10 కూడా చూపించాడు. ఆత్మవిజ్ఞేయ, ఆత్మవిద్య కదా, ఆత్మవిద్యయ, ఆత్మవిద్వయ అనుందా? ఆత్మవిద్యయ, ఆత్మవిద్యుడైతే అని. ఆత్మవిత్ యహ, ఎవడైతే ఆత్మవిదుడో అని అర్థం. ఆత్మవిత్ యహ, యహ అంటే ఎవడైతే కదా, ఎవడైతే ఆత్మవిత్తో అంటే ఆత్మవిదుడు ఎవడైతే ఉన్నాడో అలాంటి వాడైతే
స ఇదం సర్వం భవతి. ఎవడు ఆత్మను తెలుసుకుని ఉన్నాడో అతడు ఇదంతా అయిపోతాడు. ఎవడైతే ఆత్మను తెలుసుకుంటాడో వాడు సర్వం అయిపోతాడు, సర్వము తానే అయిపోతాడు. ఎందువల్ల? సర్వము ఆత్మ యొక్క స్వరూపము కాబట్టి, సర్వము ఆత్మ నుండే వచ్చింది కాబట్టి. ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాత్ వాయు అని పంచభూతములతో కూడుకున్న ఓషధులతో కూడుకున్న ఆ యొక్క నానాత్మతో కూడుకున్న జీవరాశులు సర్వము ఆత్మ నుండే వచ్చింది కాబట్టి, ఏ ఆత్మ నుంచి వచ్చిందో ఆత్మ తానే ఉన్నవాడు, తానని తెలుసుకున్నవాడు, అందులో సర్వము తానే అయిపోతాడు అని ఈ రకంగా బృహదారణ్యం 1:4-10 చెప్పబడింది. యదా చర్మవతు, శ్వేతాశ్వేతరూపనిషత్తు 6:20. యదా చర్మవతు, ఎప్పుడు చర్మము వలె అని అర్థం. ఎప్పుడు చర్మం వలె ఆకాశాన్ని చుట్టగా, ఎప్పుడైతే చర్మం వలె ఆకాశాన్ని ఎప్పుడైతే ఈ చర్మం వలె ఆకాశాన్ని చుట్టగలుగుతారో అప్పుడు అదే యదా చర్మవతు. ఏ రకంగా యదా చర్మవతు, ఏ రకంగా అయితే ఆకాశాన్ని చర్మంగా చుట్టలేమో, ఆకాశాన్ని ఏ రకంగా చర్మంగా చుట్టలేమో ఆ రకంగానే ఈ యొక్క అవిద్య చేత ఉన్న కర్మల చేత ఆకాశాన్ని చర్మంగా చుట్టలేనట్లు అవిద్య చేత కూరుకున్నవాడు వాడు ఈ అవిద్యా స్వరూపమైన ఈ జన్మ మరణాల నుంచి వాడు తప్పుకోలేడు. ఆకాశాన్ని ఒక చర్మంగా ఎలా చుట్టలేము ఆ రకంగా ఈ యొక్క కర్మల చేత మోక్షాన్ని పొందలేము అని, కర్మల చేత మోక్షాన్ని పొందలేము. ఇత్యాద్యాహ సహస్రశః, ఈ రకంగా 1000 శృతులు చెబుతున్నాయి. ఈ రకంగా 1000 శృతులు చెప్తున్నాయి. ఇక స్మృతులు ఏం చెప్తున్నాయంటే, స్మృతులు కూడా ఈ విషయంలో ఏం చెబుతున్నాయి అంటే, ఇది హెడ్డింగ్. స్మృతయః చ, స్మృతుల్లో కూడా అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. జ్ఞానము ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానము అజ్ఞానము చేత ముయ్యబడి ఉన్నది, కప్పబడి ఉన్నది. జ్ఞానము అజ్ఞానము చేత కప్పబడి ఉన్నది. జ్ఞానం అంటే ఏమిటి? నేను అనేవాడు కళని ఎలా చూస్తున్నాడో స్పష్టంగా కళ యొక్క అనుభవంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వెలుగులో రోడ్లు చూస్తున్నాడు, ఇల్లు చూసుకుంటున్నాడు, బయటికి ఉద్యోగాలకి వెళ్తున్నాడు. కళ అనుభవంలో సూర్యుడు లేని చీకటిలో దీపాన్ని వెలిగించుకుంటున్నాడు, నిద్రిస్తున్నట్టుగా కలగంటున్నాడు. కళలో కూడా కళలో చీకటిని చూస్తున్నాడు, వెలుతురుతో కూడుకున్న సూర్యుడి యొక్క వెలుగుని చూస్తున్నాడు, సర్వ పనులు చేస్తున్నాడు, భార్యతోటి సరదాగా ఉంటున్నాడు, పిల్లలతోటి ఆనందంగా ఉంటున్నాడు. కళలో మెలకువ వచ్చినప్పుడు కళ అంతా తొలగి మెలకువలో ఉన్న భార్యతోటి పిల్లలతోటి సరదాగా ఆనందంగా ఉంటున్నాడు, సూర్యుడి యొక్క వెలుగులో పనిచేస్తున్నాడు, చంద్రుడి యొక్క చల్లదనానికి నిద్రపోతున్నాడు. కళ అనుభవంలో ఎంత నిజాయితీగా నిజంగా క్రమబద్ధంగా అక్కడ కళని చూస్తున్నాము, ఇక్కడ కూడా మెలకువలో క్రమబద్ధంగా నిజాయితీగా అంత నిజంగా మెలకువను కూడా చూస్తున్నాం. నిద్రలో రెండూ లేని కేవల తానుగా మిగిలి ఉన్నాం. ఇది మన నిజస్వరూపం. ఇది మన నిజస్వరూపం. ఆ తానుగా ఉండే ఆ ఎరుక స్వరూపము, తెలివి స్వరూపము, శరీరము లేని స్వరూపము. నిద్రలో శరీరం లేకపోయినా అశరీరుడిగా ఉన్న తెలివి స్వరూపం అనే దానితో ఉన్నాం. ఆ తెలివి స్వరూపమైన దానితో ఉన్నది నిజస్వరూపం కాబట్టి ఎన్నిసార్లు నిద్రపోయినా నిద్ర మీద విసుగు రాదు, మెలకువ మీద విసుగు వస్తుంది. కొంచెం నిద్రపోతే బాగుందని. వ్యవహారం మీద విసుగు వస్తుంది.
విషయం మీద విసుగు వస్తుంది, మెలకువ మీద విసుగు వస్తుంది, నిద్ర మీద విసుగు రాదు. మనకి విసుగు వచ్చినప్పుడల్లా నిద్రపోతే బాగుంది అనిపిస్తుంది, నిద్ర వచ్చినప్పుడల్లా ఆనందమే పొందుతాం, హాయిగా ఉంది అంటాం. అక్కడ రెస్ట్, హాయిగా ఉంది అంటాం. రెస్ట్ అంటే ఏమిటి? ఇంద్రియాలు, మనసు అన్నీ నిద్రపోయాయి, పడుకుండిపోయాయి, లీనమైపోయాయి, తానుగా మిగిలిన్నాం, కేవలం తిరిగి స్వరూపమే ఉన్నాం. అది మన నిజస్వరూపమేనా? శరీరము లేనితనము, ఇంద్రియాలు లేనితనము, ప్రపంచము లేనితనము, మెలకువ లేనితనము, కళ లేనితనము, ఇవేమీ లేనితనం మన నిజస్వరూపమేనా? ఆ తానైన నిజస్వరూపమేనా? అబద్ధముతో కూడుకున్న అబద్ధపు స్వరూపమేనా? మెలకువ వచ్చిన తర్వాత తగులుకున్న ఈ శరీరంతో నేను అంటున్నాం. ఇది అజ్ఞానం. ఈ అజ్ఞానము ఏదైతే ఉన్నదో ఈ అజ్ఞానము చేత ముయ్యబడి ఉన్నది. ఏది? అశరీరమైన తానైనా కేవల తెలివి స్వరూపమైన మన నిజస్వరూపం, జ్ఞానస్వరూపము ఆ అజ్ఞానం చేత ముయ్యబడి ఉన్నది. అజ్ఞానేనావృతం జ్ఞానం. ఆ యొక్క జ్ఞానము అజ్ఞానము చేత ముయ్యబడి ఉన్నది, కప్పబడి ఉన్నది. అందువల్ల జీవులు, ఇక్కడ జంతువులు అంటే జీవులు, జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోహాన్ని పొందుతున్నారు. మోహాన్ని పొందుతున్నారు, శరీరాలను పెట్టుకొని నేనని మోహాన్ని పొందుతున్నారు అని 5:15లో భగవద్గీతలోనే చెప్పాడు. ఇహైవా తైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః. 5:19లోనే 5:15 చెప్పాడు. ఒక మళ్ళా 3 శ్లోకాల తర్వాత 5:19లో ఇహైవ తైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః. ఎవరి మనసు సమస్థితితో నిలిచి ఉంటుందో, ఎవడి యొక్క మనసు సమస్థితితో నిలిచి ఉంటుందో వారిచే జన్మ ఇక్కడనే జయింపబడి ఉంటుందని. వారి చేత జన్మ ఇక్కడే జయింపబడి ఉంటుంది. ఎవరి అయితే మనస్సు సమస్థితిలో నిలిచి ఉంటుందో, సమం నామ బ్రహ్మ, ఎవరి యొక్క మనస్సు బ్రహ్మం యందు నిలిచి ఉంటుందో, బ్రహ్మనిష్ట కలిగి ఉంటాడో అలాంటి వాడి యొక్క జన్మ ఇక్కడే జయింపబడుతుంటే, ఎప్పుడు విజయాన్ని సాధించామో ఇంకా నాది అనే వస్తువుని గురించి మళ్ళీ ఆలోచించక్కర్లేదు. రాజుగారు ఇంకొక రాజ్యాన్ని పొందాలి అంటే విజయాన్ని సాధించినప్పుడు నాది నా రాజ్యం కోసం ఇంకా లాగడానికి ప్రయత్నం చేయట్లేదు, అదే అయిపోయింది రాజ్యం. ఇంకా దాని గురించి పోయింది, ఇంకో రాజ్యం గురించి ఆలోచించాలి. కానీ ఇంకా జన్మ సార్థకత అయిపోయిందని. ఎవరైతే బ్రహ్మస్థితిని పొందాడో అలాంటి వాడి యొక్క జన్మ సార్థకత అయిపోయింది అని 5:19లో కూడా చెప్పాడు. సమం పశ్యన్ హి సర్వత్ర ఇత్యాద్యాః. సర్వత్ర సమమై ఉన్న ఈశ్వరుణ్ణి చూచేవాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి వాడు పరాగతిని పొందుతాడని 13వ అధ్యాయము ఈ అధ్యాయంలోనే 28వ శ్లోకంలో కూడా రాబోతుంది. సమం పశ్యన్ హి సర్వత్ర అని ఇందులో కూడా రాబోతుంది. అందులో ఇత్యాది స్మృతులు కూడా ఉన్నాయి. అందులో విద్యయే గొప్పది. విద్య చేత వాడు ఈశ్వరుడై ఉన్నాడు, అవిద్య చేత సంసారి అయి ఉన్నాడు. అందులో విద్య చేత ఈశ్వరుడై ఉన్నాడు కాబట్టి భగవంతుడు ఉన్న ట్రూత్, నిజాన్ని ఇలా చెప్పాడు. సర్వక్షేత్రేషు భారత, ఆ సర్వక్షేత్రాల్లో నన్నుగా తెలుసుకో, సర్వక్షేత్రాల్లో నేనే ఉన్నాను, సర్వక్షేత్రాల్లో నన్నుగా తెలుసుకో అని చెప్పాడు. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావహీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.